గుంటూరు నగరంలో 2 తలల పాముల ముఠాను అధికారులు సినీ ఫక్కీలో పట్టుకున్నారు. అచ్చం బ్లఫ్ మాస్టర్ అనే సినిమా టైప్లో పాముల ముఠాకు ఆశపెట్టి వచ్చాక అడ్డంగా బుక్ చేసేశారు. ఇలా గుంటూరు జిల్లా అటవీ శాఖ అధికారులు 2 తలల పాములను విక్రయించే ముఠాను వలపన్ని పట్టుకున్నారు. ఈ పాములకు మార్కెట్లో మతిపోయే ధర పలుకుతుందని తెలుస్తోంది. వీటి బరువును బట్టి 2 పాములు 50 లక్షల రూపాయల ధర పలుకుతాయని అంచనా వేస్తున్నారు. గుంటూరు నగరం చుట్టుకుంట కూడలిలో 2 తలల పాములు రెండింటిని విక్రయించేందుకు 4 వ్యక్తులు వచ్చారు. వీటిని అటవీశాఖ క్రైమ్ బృందం శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. 2 తలల పాములను ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న అధికారులు వారిని మారు వేషాల్లో సంప్రదించడంతో 4 రోజుల క్రితం వీరు గుంటూరుకు వచ్చారు. ఫోన్లో ధర గురించి మాట్లాడగా చుట్టగుంట రావాలని సూచించడంతో ముఠాలోని 4 వచ్చారు. దీంతో వారిని పట్టుకుని గుంటూరు నగరంలోని రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. మార్కెట్లో 2 పాములకు 50 లక్షలకు పైగా ధర లభిస్తుందని సమాచారం. ప్రస్తుతం 3 పాములను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వారిచ్చిన సమాచారంతో గుంటూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది రెడ్ శాండ్ బోవా అనే విషరహిత పాముల్ని సీజ్ చేయడం జరిగింది. 3 పాముల్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే వాటిని అమ్మటానికి
ప్రయత్నం చేస్తున్న నలుగురు అక్యూజ్ని అదుపులోకి తీసుకుంటం జరిగింది. వారు వనార్చి కొండయ్య, ఆదోని, కర్నూలు జిల్లా, అలాగే వనార్చి సుఖాలి, ఆదోని, కర్నూలు జిల్లా, షేక్ జిలానీ, మాచవరం, గుంటూరు జిల్లా, షేక్ నాగూర్ వలీ, వీరు నకరేకల్లు మండలంలో గుండ్లపల్లి విలేజ్. ఈ నలుగురు అక్యూజ్డ్ కూడా ఈ రెడ్ శాండ్ బోవా అనే విషరహిత పాముల్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తుండగా ఒక విధమైన వలపన్ని గుంటూరు జిల్లా అటవీ సిబ్బంది వారిని పట్టుకోవటం జరిగింది. గుంటూరు జిల్లాలోని చుట్టుగుంట సెంటర్లో భారత్ పెట్రోలియం బంక్ దగ్గర వీరందరినీ కూడా ఈ పాములతోటి పట్టుకోవటం జరిగింది. ఎకోసిస్టంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన జీవులు ఇవి. ప్రెడేటర్ ప్రే బ్యాలెన్స్ని ఇవి చేస్తాయి. ఏ విధంగా అంటే ఇవి పొలాల్లో ఉండే ఎలుకల్ని, అలాగే వేరే రకమైన పాముల్ని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని విధమైన లెజర్డ్స్ని కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి. దీనివల్ల రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. ఇలాంటి పాముల్ని కొన్ని మూఢనమ్మకాలతోటి కొంతమంది వీటిని ఇంట్లో పెట్టుకుంటే ఏదో అదృష్టం వస్తుందని, లేకపోతే కొన్ని జబ్బులకి ఇవి మందుగా ఉపయోగపడతాయని, అలాంటి మూఢనమ్మకాలతో అపోహలతోటి వీటిని అధిక ధరలతో కొనటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల ద్వారా వాటిని ప్రొక్యూర్ చేసుకుని కొని వారి ఇంట్లో పెట్టుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చట్ట ప్రకారం ఇవి షెడ్యూల్ 4 స్పీసీస్. ఈ జీవుల్ని ఏ విధంగా కూడా ఇంట్లో పెట్టుకుంటాం కానీ, పొందడం కానీ, నిర్బంధించడం కానీ, అమ్మటం కానీ చేయటం నేరం. ఇవి 2 తలల పాము అనే ఒక అపోహ. వీటికి 2 తలలు ఉండవు, ఒకటే తల ఉంటుంది. తల రూపంలో లావుగా ఉండటం వల్ల దాన్ని కూడా తల అని అనుకుంటారు. నిజానికి దీనికి ఉండేది ఒకటే తల. సో ఇలాంటి అపోహలతోటి ప్రజలు అనవసరంగా ఇలాంటి జీవుల్ని పట్టుకుంటాం, వాటిని నిర్బంధించటం, అలాగే వాటికి సరైన హ్యాబిటేట్ ఉండకపోవడం వల్ల అవి చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఈ రైతు పొలంలో వారికి దొరికిందని దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో అసలు ఇవి ఏంటి దీని గురించి తెలుసుకుంటాం. ఆ యూట్యూబ్లో కింద ఉండే ఆ చాట్ బాక్స్, అందులో కొందరు దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం, దీనికి అంతా ఒక కోడ్ సిస్టంలో కూడా ఉంటుంది. దీన్ని డబుల్ ఇంజిన్ ఇలాంటి వర్డ్స్ తోటి ఇంటర్నెట్లో క్రయ విక్రయాలు జరగటానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఒక కోడ్ భాషలో దీని మీద ట్రాన్సాక్షన్స్, వాట్సాప్ చాట్ ఇవన్నీ జరగటం, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వారికి ఇన్ఫర్మేషన్ రావటం, వారు ట్రాక్ చేసి వీరిని ఫర్దర్గా ఎటు అమ్మటానికి ట్రై చేస్తున్నారో అవన్నీ కూడా ఫర్దర్గా వాళ్ళని ఫాలో అప్ చేయటం. దీనిలో భాగంగా వారు గుంటూరుకు సంబంధించిన ఈ 2 వ్యక్తులని అక్యూజ్ తోటి వాళ్ళు సంప్రదించడం, వారందరూ కూడా గుంటూరు రావటం, వచ్చిన తర్వాత ఈ విధంగా మాకు అందిన సమాచారంతో ఇది అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సిబ్బంది వెళ్ళి పట్టుకోవటం జరిగింది. ఓకే, ఒక విధమైన అపోహ, మూఢనమ్మకం. ఓకే, దీనికి 2 తలలు ఉంటాయి, ఇది ఇంట్లో ఉంటే చాలా డబ్బు వస్తుంది, చాలా లక్ వస్తుంది, లేకపోతే ఇది ఉంటే ఏదో రకరకాల జబ్బులన్నీ కూడా తగ్గిపోతాయి అనేది కేవలం ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. దాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది దీనికి బిజినెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో ఉంది, అబ్రాడ్లో కూడా ఉంది. అందుకనే దీన్ని మన దేశంలో అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద
దీన్ని ఇలాంటి ట్రేడ్ని చట్ట వ్యతిరేకమైంది. అలాగే సైటిస్ అని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అని. దానిలో ఇది అపెండిక్స్ 2లో చేర్చారు. దాని ద్వారా ఇది దేశం బయటికి పంపటానికి కూడా నిషిద్ధం. సో అలాంటి జాబితాలు ఇది పెట్టారు. సో ఇంటర్నేషనల్గా డిమాండ్ ఉంది, విత్ ఇన్ ఇండియాలో కూడా డిమాండ్ ఉంది.